నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ గార్డెన్స్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. 71 కంపెనీల ద్వారా సుమారు 2000 మందికి ఉద్యోగాలు లభించగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఇంటి పెద్ద మరణిస్తే 20,000 ఆర్థిక సాయం అందించే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద 2025-26లో తెలంగాణలో 15,420 మంది లబ్ధి పొందినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన ఈ పథకంపై దృష్టి సారించిందన్నారు. 18 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ఇంటి పెద్ద సహజ మరణం లేదా ప్రమాదంలో చనిపోతే ఈ సాయం అందుతుంది. ఇరాన్, యుఎస్ మరోసారి పరస్పర దాడులకు దిగి ఉద్రిక్తతలకు తెరతీశాయి. తమ ఆయిల్ ట్యాంకర్ పై దాడిని ప్రతిఘటిస్తూ హార్మోజ్లోని 3 యుఎస్ నౌకలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. బదులుగా అమెరికా ఇరాన్ పోర్టులపై దాడులకు దిగింది. అయితే తాము ఎలాంటి ప్రేరేపిత చర్యలకు పాల్పడలేదని, ఇరానే ముందు దాడి చేసిందని అమెరికా చెబుతుంది. ఇది ప్రజాప్రభుత్వం కాదని, రైతు వ్యతిరేక ప్రభుత్వమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, నిజామాబాద్ నేత బస్వా లక్ష్మీ నరసయ్య ఆరోపించారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్ ముందు నిర్వహించిన రైతు గోస ధర్నాలో ఆయన పాల్గొన్నారు. 40 కిలోల బస్తాలపై 4 కిలోల తరుగు తీస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ కోసం సేకరించిన 30,000 ఎకరాల భూమిని పెద్ద కంపెనీలకు కట్టబెడుతున్న ప్రభుత్వం మరి పేదవాళ్లకు ఏమి చేస్తున్నారన్నది చెప్పడం లేదని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఫార్మా సిటీ బాధిత రైతులతో అఖిలపక్షం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆఫీస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి ఘటనను నిరసిస్తూ ఈ నెల 9న కరీంనగర్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ ఆఫీస్ పై దాడి వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ హస్తం ఉందని స్థానిక నేతలు ఆరోపించారు. దాడిలో పాల్గొన్న బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు బండి సంజయ్ ఇంటి నుంచే రావడం ఇందుకు నిదర్శనమన్నారు.